సూర్యాపేట జిల్లా ప్రజానికానికి, పాత్రికేయ మిత్రులకు, ప్రజాస్వామిక వాదులకు హృదయపూర్వక నమస్కారం. మద్రాల మండలంలోని రామచంద్రపురం గ్రామంలో బడి వద్ద పిల్లలు వాలీబాల్ ఆటలాడుతుండగా అట్టి బాలు ఆ ప్రక్కన ఉన్న వెలుగు సత్యనారాయణ ఇంట్లో పడడం, ఆయన భార్యకు తగలడం, వాళ్ళు బాలు ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అట్టి సమయంలో విద్యార్థులు వచ్చి బాల్ ఇవ్వమని అడగగా ఎన్నిసార్లు చెప్పినా మీరు ఇలాగే ఆడుతున్నారని చెప్పి ఆ సత్యనారాయణ గద్దించడంతో పిల్లలు పరిగెత్తారు. అందులో ఒకరు జగదీశ్వరిని కింద పడడం జరిగింది. అతనికి ఎలాంటి గాయాలు జరగలేదు. ఈ విషయమై వాళ్ళ మదర్ వచ్చి వెలుగు సత్యనారాయణ భార్యను అడగడం, వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇంతలో ఎవరో వీళ్ళు చెప్పడం వల్ల కేసు పెట్టుకోవడం, ఇరుపక్షాలు పోలీసులకు పోవడం వల్ల ఏప్రిల్ 2వ తారీఖు సాయంత్రం పోలీసుల పర్మిషన్ తీసుకొని 3వ తారీఖు నాడు పెద్ద మనుషులు మాట్లాడడం జరిగింది. పెద్ద మనుషులు సత్యనారాయణ గారు అకారణంగా జగదీశ్ను కొట్టడం వల్ల గాయాలైనందువల్ల అతని హాస్పిటల్ ఖర్చుల కింద 65,000 రూపాయలు తీయడం జరిగిందని చెప్పి వారు చెప్పడం జరిగింది. దండగా వేయడం జరిగింది వారు చెప్పడం జరిగింది. అయితే జగదీశ్వర్కు గాయాలు కాలేదు, హాస్పిటల్లో వైద్యము చేయించలేదు, డాక్టర్ రిపోర్ట్స్ లేవు. కానీ దండగా మాత్రం 65,000 నిర్ణయించగా 3వ తారీఖు నాడే 30,000 రూపాయలు పెద్ద మనిషి తీసుకోవడం, మరో 35,000కు ప్రామిసర్ నోటు ఒక పెద్ద మనిషి ద్వారా సత్యనారాయణ పెద్ద మనిషి ద్వారా రాయించుకోవడం జరిగింది. ఈ విషయమై నాకు తెలిస్తే ఒక రాత్రి మొత్తం నేను నిద్రపోలేదు. ఏంటి దుర్మార్గం, ఏమిటి అన్యాయం, 65,000 అంటే ఆ పేద కుటుంబం ఎన్ని రోజులు కష్టపడితే రావాలి. నిజంగా గాయాలు జరిగితే హాస్పిటల్ ఖర్చు కట్టించడం ఎలాంటి ఇబ్బంది లేదు, కట్టాల్సిందే, చెల్లించాల్సిందే, అది మానవత్వం. కానీ ఎలాంటి గాయాలు కాలేదే. 65,000 ఏకపక్షంగా అట్లా దండగ వేయడం అనేది చాలా బాధాకరం, విచారకరం, చట్ట వ్యతిరేకం కూడా. ఈ విషయమై బాధితురాలతోని ఎస్పీ సూర్యాపేట గారికి ఏప్రిల్ 13వ తారీఖు నాడు ఫిర్యాదు చేస్తే అట్టి ఫిర్యాదు సూర్యాపేట సిఐ గారికి 17వ తారీఖు నాడు చేరితే 18వ తారీఖు నాడు వెంటనే సిఐ గారు బాధితురాలను పిలిపించి మాట్లాడడం జరిగింది. బాధితురాలు తుంగతుర్తి పోలీస్ స్టేషన్కు రావడంలో ఇబ్బంది పడి మద్రాలకు వెళ్తే సిఐ గారే మద్రాలకు వెళ్ళి ఆమెతో స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. అయితే ఆవిడ నాకు కేసు అవసరం లేదు సార్, నా డబ్బులు అక్రమంగా తీసుకున్న డబ్బు నాకు ఇప్పిస్తే చాలు అని చెప్పడం, ఆ దిశగా ఆలోచన చేయడం జరిగింది. అట్టి పంచాయతీని 18వ తారీఖు నుంచి మళ్ళీ 20వ తారీఖు వాయిదా ఇస్తే ఆ విషయంలో నేను జోక్యం చేసుకుంటే వెంటనే మళ్ళీ 19వ తారీఖు ఆదివారం నాడే పంచాయతీ చేసి 30,000 రూపాయలను వాపస్ ఇప్పించడం జరిగింది. అయితే ఈ విషయంలో ప్రామిసర్ నోటు మాత్రం మొదట చంద్రకళకి ఇచ్చేసి ఆ తర్వాత ఎస్ఐ గారు తను తీసుకోవడం జరిగింది. మరి ఎస్ఐ గారు ఎందుకు తీసుకుంటూ అర్థం కాలేదు. నాకు సిఐ గారు చెప్పిన మాట ఏంటంటే ప్రామిసరీ నోటును చించివేస్తాం, అమ్మాయికి 30,000 రూపాయలు ఇస్తాం అని చెప్పడం జరిగింది. మరి ఎస్ఐ గారు ఎందుకు తీసుకున్న విషయాన్ని విచారించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా నేను ఆ పంచాయతీ చేసిన పెద్ద మనిషికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా. ఆ రేట్నేని శ్రీనివాస్ కానివ్వండి, మా గ్రామ నివాసి ఉబ్బని రఘుపతి కానివ్వండి, అసలు నిజంగా అబ్బాయి గాయాలైనాయా, ఎందుకు ఈ రకంగా వేయడము? వాళ్ళు మనుషులే కదా, పేదవారే కదా, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ కదా. ఈ రీతిగా దండగలు వేస్తే పేద ప్రజలు ఇబ్బంది పడతారని, వాళ్ళు చర్చల్లో బాధల్లో ఇతరులకు చెప్పుకుంటారని, అది మంచి విధానం కాదని, ఆ విషయం మీకే వర్తించే పరిస్థితులు ఉత్పన్నమైనాడు మీ బాధ ఎట్లుంటుందో మీరే ఆలోచన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి తుంగతుర్తి నియోజకవర్గంలో వివిధ పోలీస్ స్టేషన్ పరిధులలో ఏదైతే ప్రైవేటు పంచాయతీలు జరుగుతున్నాయో ఆ విషయంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన కోరుతా ఉన్నాను. పోలీసుల పేరు చెప్పి పెద్ద మనుషులు అక్రమంగా బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేసి మేము పోలీసులకు ఇవ్వాలని చెప్పి వాళ్ళు వసూలు చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారు కానీ, రాష్ట్ర డీజీపీ గారు కానీ, ఇంటెలిజెన్స్ విభాగం కానీ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనేది నా విజ్ఞప్తి. ఎందుకంటే ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం ఉన్నది. చట్టం చేత ప్రజలు రక్షించబడాలి, చట్టం చేత ప్రజలు అణచివేయకూడదు. కానీ
ప్రైవేటు పంచాయతీ చేసి అక్రమంగా దండగలు వేసి ఎంతోమంది బాధితులు ఉన్నారు. ఇవాళ పిలిపిస్తే ఆ పెద్ద మనుషుల బాధితులంతా బయటకు వచ్చి క్యూ కడతారు. కానీ ఒకటే చెప్తూ నేను పెద్ద మనుషులకు, మీరు పంచాయతీ చేస్తే మానవతా దృక్పథంతో ప్రజలు ఆమోదించే పద్ధతి ఉండాలి తప్ప ప్రజలు అసహించుకునే పరిస్థితుల్లో, ప్రజలు బాధపడే పరిస్థితుల్లో ఉండకూడదని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎన్నేళ్ళు చేస్తారా ఇంకా ఈ దుర్మార్గం, ప్రజల నుంచి దోపిడీ? ఇప్పటికే అక్రమ ఇందిరమ్మ ఇండ్లు 2004 నుంచి 9 వరకు బిల్లులు ఎత్తి ప్రజలకు ఇల్లు రాకుండా చేశారు. ఈ ప్రైవేటు పంచాయతీ చేసి దుర్మార్గంగా అక్రమంగా దండగలు వేసి ప్రజల సొమ్మును దోసుకుంటున్నారు. ఈ విధానం మంచిది కాదని చెప్తా ఉన్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నాను, జిల్లా ఎస్పీ గారికి, రాష్ట్ర డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ అధిపతి గారికి, డైరెక్టర్ ఇంటెలిజెన్స్, అడిషనల్ డైరెక్టర్ ఇంటెలిజెన్స్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేటు పంచాయతీల మీద నిఘా పెట్టాలి. ఎవరు పెద్ద మనుషులుగా చెలామన్న ఈ ప్రజల సొమ్మును దోసుకుంటున్న విషయాన్ని నివేదిక సమర్పించాలి. అట్టి వారిపై ప్రజా దోపిడీదారులను, అక్రమంగా ప్రజలను పంచాయతీల పేరిట దోసుకుంటున్న వారి మీద పీడీ యాక్టులు నమోదు చేయాలి. దయచేసి నేను ఎవరి మీద ద్వేషంతో చెప్పట్లేను. ఇప్పుడు స్వయంగా మా గ్రామానికి సంబంధించిన పంచాయతీని పరిశీలించినప్పుడు చాలా బాధగా ఉంది, దుర్మార్గమైన చర్య అని చెప్పి నేను పేర్కొంటా ఉన్నాను. ప్రజలారా, పాత్రికేయ మిత్రులారా, ఇట్లాంటి విషయాన్ని సహించకూడదని చెప్పి కోరుతా ఉన్నాను. మీకు కనుక ఎవరైనా ప్రైవేటు పంచాయతీ చేసి అక్రమంగా దండగలు వేస్తే నేరుగా జిల్లా ఎస్పీని కలవండి, నేరుగా తుంగతుర్తి సిఐని కలవండి, లేకపోతే నాగరం సిఐని కలవండి. కానీ ఈ ప్రైవేటు పంచాయతీ పేరు మీద మీరు దోపిడీకి గురి కావద్దని విజ్ఞప్తి చేస్తున్నా. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ మీరు అప్రోచ్ కావడం ఇబ్బంది పడితే జ్ఞానసుందర్ అనే ప్రజాసేవకుని, ప్రజా సైనికుని, చట్టాన్ని పాటించేవాడిని, సత్యాన్ని పూజించేవాడిని, ప్రజాసేవను శ్వాసించేవాడిని నాకు చెప్పండి, మీ పక్కన నిలబడతా. ఇవాళ చంద్రకు జరిగిన అన్యాయం మీద కూడా నేను వాచ్ డాగలాగా పరిశీలిస్తూ పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలను పరిశీలించిన, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ముఖ్యంగా తుంగతుర్తి సిఐ గారు నరసింహరావు గారు వేగంగా స్పందించి ఆ పంచాయతీ చేసిన పెద్ద మనుషులను, బాధితులను పిలిపించి విచారించి బాధితురాలకైతే వెంటనే 30,000 రూపాయలు ఇప్పించడం జరిగింది. కానీ మరి మిగతా 35,000 ప్రాంసర్ నోట్ ఎస్ఐ గారి దగ్గర నుంచి కూడా ఇప్పించి దాన్ని పెద్ద మనుషుల సమక్షం, ఆ బాధితురాల సమక్షంలో చించడమా లేదా బాధితులకు ఇప్పించడం జరగాలని చెప్పి కోరుతా ఉన్నాను. నేను మిగతా వివిధ పోలీస్ స్టేషన్లో ఉన్న ఎస్ఐలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బయట మీ పేరు చెప్పి ప్రైవేటు పంచాయతీలో మీకు ధనం ఇస్తున్నాం అని చెప్పి ఈ బ్రోకర్లు డబ్బు వసూలు చేస్తున్నారు. దానివల్ల పోలీసు ప్రతిష్ట దెబ్బతింటుంది, దానివల్ల మీ ప్రతిష్ట దెబ్బతింటుంది. కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఈ బ్రోకర్లను, ఈ ప్రజా దోపిడీదారులను పోలీస్ స్టేషన్ల వైపు రాకుండా చూసుకోవాలి. వస్తే ధర్మబద్ధమైన అవసరం, చట్టబద్ధమైన అవసరం అయితే సహకరించాలి తప్ప వాళ్లకు పీటలేసి కూర్చోబెట్టి ఛాయలు తెప్పించి తాపించి రాచమర్యాలు చేద్దామని చెప్పి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నేను కూడా చాలా విషయాల్లో బాధితులకు ఇప్పించిన. ఉదాహరణకు తాటిపాలెం గ్రామంలో హైదరాబాద్లో యాక్సిడెంట్ కూకట్పల్లి పోలీసుల పరిధిలో చనిపోతే 10 లక్షలు ఇప్పించి 10 రూపాయలు తీసుకోలేదు. నాగారంలో అనంతుల యాదగౌడ్ మేడ్చల్ పోలీసుల పరిధిలో చనిపోతే నేను పంచాయతీ నిర్వహించి 8 లక్షలు ఇప్పించి 1 రూపాయి కూడా వాళ్ళ కుటుంబం నుంచి నేను తీసుకోలేదు. వెంపటి గ్రామంలో రిక్కల సురేష్ చనిపోతే కరెంట్ డిపార్ట్మెంట్ షాక్ వల్ల డబ్బులు ఇప్పించే తప్ప 1 రూపాయి తీసుకోలేదు. అన్నారంలో శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా కరెంట్ డిపార్ట్మెంట్ యాక్సిడెంట్ వల్ల చనిపోతే వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే ధనం ఇచ్చేటట్టుగా ప్రైవేటు కూడా కొంత ధనం ఇప్పించాను, కరెక్ట్గా జ్ఞాపకం లేదు. కానీ ఇట్లా ఈ రీతిగా నేను నా డబ్బును ఖర్చు పెట్టి, నా కాలాన్ని ఇచ్చి, నా జ్ఞానాన్ని ఇచ్చి, నా ఆలోచన పోరాటాన్ని ఇచ్చి బాధితులకు సాయం చేశాను తప్ప డబ్బు గుంజలేదండి వాళ్ళ దగ్గర. ఏం పంచాయతీ అండి శ్రీనివాస్ గారు మీరు చేసేది? ఈ రీతిగా నియోజకవర్గంలో మీ గుండెల నాయకులు చేస్తున్న దుర్మార్గాల గురించి కనుక ఒకసారి ప్రకటిస్తే క్యూ కడతారు జనమంతా. ఏం పద్ధతి అండి ఇది? మంచిది కాదు అనే మాట నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. మీకు వ్యతిరేకం కాదు. మీరు ఎక్కడ ఎన్ని గ్రామాల్లో ఏం చేస్తున్నారో ప్రజలకెరక. కానీ నేను ఎన్నడూ నా నోటీస్కి వస్తే స్పందించవని వచ్చినప్పటికీ కూడా నేను ఏదో చట్టం పని చట్టం చేసుకుని చెప్పి ఎన్నడూ మీకు వ్యతిరేకంగా మాట్లాడి, నా గ్రామంలో అక్రమంగా దుర్మార్గంగా దండగలేస్తే ఒప్పుకుంటానా? ఎన్ని పోరాటాలు చేశాను, ఎంతమందికి సాయం చేశాను.
కాబట్టి దయచేసి ఇట్లాంటి దోపిడీ కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకే పార్టీ వారు కానీ పాల్పడొద్దని కోరుతున్న పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ ప్రజా దోపిడీదారులకు సహకరించొద్దని వాళ్ళ మీద ఒక నిఘా వేసి ఉంచాలని కోరుతూ పర్టికులర్లీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మీరు వివిధ పోలీస్ స్టేషన్లో వచ్చే పైరవీకారులు దళారులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనసుగా చలామవుతున్న వారు వాళ్ళ మీద నిఘా వేసి పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న చర్యలు కానివ్వండి, లేకపోతే దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ప్రజా దోపిడీదారులు చేస్తున్న చర్యలు కానీ ప్రభుత్వానికి నివేదిక డీజీపీకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్కు సమర్పించాల్సిందిగా నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కోరుతా ఉన్నాను. సూర్యాపేట జిల్లా ఎస్పీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈ విషయంలో సంపూర్ణంగా సహకరించారు బాధితులకు ఆదుకోవడంలో, డబ్బిప్పించడంలో. కానీ మీ ఎస్ఐ గారు ప్రామిసరీ నోట్ ఏదైతే అమ్మాయి తరఫు పెద్ద మనుషులు అవతల వైపు వారికి రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు తన దగ్గర పెట్టుకున్నాడు. ఇది పద్ధతి కాదు. దాని వెంటనే బాధితుల ముందు చించడమా, బాధితులకు ఇవ్వడమా అనేది చేయాల్సిందిగా జిల్లా ఎస్పీ సూర్యాపేట గారు విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా వేగంగా స్పందించిన తుంగతుర్తి సిఐ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నాకు పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ చట్టం మీద కానీ సంపూర్ణమైన విశ్వాసం ఉంది. కాబట్టి నేను చట్ట పద్ధతిలో ఎంత దూరమైనా ఎవరి మీదనైనా పోరాటం చేయడానికి వెనకాడను. నేను డబ్బులు ఆశించే మనిషిని కాదు, పిరికివాడిని అసలే కాదు. న్యాయం కోసం, ధర్మం కోసం ఎంత దూరమైనా వెళ్తాననే మాట ప్రజలకు, ప్రభుత్వానికి, ప్రజాస్వామికవాదులకు, పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.